ఆ నాయకుడి పదవికి ఎసరు వస్తుందా? డెడ్ లైన్ చూస్తే 10 రోజులు కూడా లేదు. రేవంత్ రెడ్డి ఇజ్జత్ కి కూడా ఇదొక సవాల్ కానుందా? మరి ఆ నాయకుడి పదవిని రేవంత్ ఎలా నిలబెడతారు? ఇప్పటికే డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకంగా తీవ్రంగా విమర్శలు చేసిన రేవంత్ రెడ్డిపై కేంద్రం గుర్రుగా ఉందా? ఈ నేపథ్యంలోనే రేవంత్ అభ్యర్థన తిరస్కరణకు గురవ్వనుందా? కేంద్రం యాంగిల్, గవర్నర్ స్టెప్, రాజకీయ లెక్కలు ఇవన్నీ కలిసి ట్విస్ట్ ఇస్తున్నాయా? అసలు ఎవరా నాయకుడు? ఆయన పదవికి వచ్చిన ముప్పేంటి? తెలంగాణ కేబినెట్ లో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న మహమ్మద్ అజారుద్దీన్ కు ఇప్పుడు సమయం చాలా తక్కువగా ఉంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలల్లోపు శాసనసభ లేదా శాసనమండలిలో సభ్యత్వం పొందాల్సి ఉంటుంది. అజహర్ విషయంలో ఆ గడువు ఏప్రిల్ 30, 2026తో ముగియనుంది. అంటే 10 రోజులు కూడా గడువు లేదు. ఎమ్మెల్సీగా ఖరారు కాకపోతే మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇది కేవలం అజహర్ వ్యక్తిగత సమస్య మాత్రమే కాదు, రేవంత్ రెడ్డి ప్రతిష్టకు కూడా ఒక సవాలుగా మారింది. అజర్కు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేందుకు ఎలాంటి అవకాశం లేదు. ఉన్నదల్లా ఎమ్మెల్సీ ఛాన్సే, అది కూడా గవర్నర్ కోటాలోనే. గతంలోనే కేబినెట్ తీర్మానం ద్వారా గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం, అజారుద్దీన్ పేర్లను ప్రభుత్వం సిఫారసు చేసింది. అయితే అప్పటి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బదిలీ కావటం, కొత్త గవర్నర్గా శివప్రతాప్ శుక్లా బాధ్యతలు చేపట్టడంతో ఆ ఫైల్ పెండింగ్లోనే ఉండిపోయింది. పాత సిఫారసులపై సాంకేతిక కారణాలతో నిర్ణయం ఆలస్యం అవుతూ ఉండటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. తాజా సమాచారం ప్రకారం వచ్చే 2-3 రోజుల్లోనే అత్యవసరంగా మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించి కొత్తగా అజహర్, కోదండరాం పేర్లను గవర్నర్ కోటా కింద మరోసారి సిఫారసు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పాత సిఫారసులపై గవర్నర్ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతూ ఉండటంతో ఫ్రెష్ రికమెండేషన్ పంపడం ద్వారా గవర్నర్కు రాజ్యాంగపరంగా ఆమోదముద్ర వేసే వెసులుబాటు కల్పించాలని సీఎం భావిస్తున్నారు. ఏప్రిల్ నెలాఖరులోపు ఈ ప్రక్రియ పూర్తి కాకపోతే అజహర్ తన పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. గవర్నర్ క్లియరెన్స్ రాకపోతే ప్లాన్ బిగా అజహర్ను మరోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడం లేదా హైకోర్టును ఆశ్రయించడం వంటి ఇతర ప్రత్యామ్నాయాలను కూడా ప్రభుత్వం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. అయితే గవర్నర్ ఈ వారంలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటారని రేవంత్ ధీమాగా ఉన్నారు. ఈ వారం ముగిసేలోపు స్పష్టత వస్తే రేవంత్ రెడ్డి రాజకీయంగా మరో విజయం సాధించినట్లవుతుంది. ఒకవేళ జాప్యం జరిగితే ఏప్రిల్ 30 లోపు అజహర్ రాజీనామా చేయాల్సి రావటం ప్రతిపక్షాలకు ఒక బలమైన అస్త్రంగా మారుతోంది. అజహర్ మంత్రి పదవిని కాపాడటం ద్వారా తన పట్టును నిరూపించుకోవాలని చూస్తున్న రేవంత్ రెడ్డి గవర్నర్ కోటా ఫైల్పై సంతకం చేయించడంలో ఎంతవరకు సఫలమవుతారో చూడాలి. అజహరుద్దీన్ పదవి కోల్పోతే అది కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి రాజకీయంగా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ఒక కీలక మైనారిటీ నేతను మంత్రిగా చేసి 6 నెలలు కూడా గడవక ముందే పదవి నుంచి తప్పుకోవాల్సి వస్తాయి. మైనారిటీ వర్గాల్లో తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్బాబుతో కలిసి గవర్నర్ను కలిసి పరిస్థితిని వివరించారు. కోదండరాం తెలంగాణ ఉద్యమ చరిత్రను, అజహరుద్దీన్ విషయంలో ఉన్న రాజ్యాంగ అవసరాన్ని గవర్నర్కు విన్నవించారు. 10 రోజులలోపు గవర్నర్ ఆ ఫైలుపై సంతకం చేస్తేనే అజహర్ గండం గట్టెక్కుతారు. ఒకవేళ జాప్యం జరిగితే మాత్రం తెలంగాణ మంత్రివర్గంలో మార్పులు తప్పవు. రేవంత్ రెడ్డి డీలిమిటేషన్ ప్రతిపాదనని తీవ్రంగా వ్యతిరేకించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో మోదీ ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు కూడా. అవి ఆయన సొంత అభిప్రాయాలే అయినప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కనుక తమ పార్టీ వైఖరికి అనుకూలంగా అలా మాట్లాడారని సరిపెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆ వాదనలు అజహరుద్దీన్ మంత్రి పదవికి ఎసరు పెట్టేలా ఉన్నాయి. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన తీవ్ర విమర్శలను కేంద్రం సీరియస్ గా తీసుకుంటే అజహరుద్దీన్ ఎమ్మెల్సీగా నామినేట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవచ్చు. అప్పుడు గవర్నర్ ఈ ఫైల్ ని పక్కన పడేస్తారు. అప్పుడు అజహరుద్దీన్ మంత్రి పదవి ఊడుతోంది. ఇప్పుడు రాజకీయాలు జరుగుతున్న చర్చ ఇదే. చూడాలి మరి ఏం జరుగుతుందో అన్నది.